దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యం మధ్యలో నుంచి మనం చదువుకున్నప్పుడు, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో అనేక మంది మనుషులు వారికి ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, వారికి కలుగుతున్న బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి నెమ్మది లేక అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు. మనుషులను బట్టి నెమ్మది లేక కొంతమంది జీవిస్తూ ఉంటే, వారు చేస్తున్న జీవనోపాధి దగ్గర నెమ్మది లేక మరికొంతమంది జీవిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం నెమ్మదిగా బ్రతకాలి అంటే ఏం చేయాలి? వాక్యంలో మనం చదువుకొని ఉన్నాము. మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకొని అందులో మనం నడుచుకున్నప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది. ఇందుకే ఆ మేలు కలిగే మార్గం ఎవరు? ఆ మేలు కలిగే మార్గం ఏమిటి? యేసుక్రీస్తు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నాను అని. యేసుక్రీస్తు మార్గము. ఆ మార్గములోనికి మనం వెళ్ళినప్పుడు, ఆ మార్గాన్ని ఎంచుకొని మనం నడుచుకున్నప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. ఈ మాట వింటున్న నీ జీవితంలో నీకెదురైన ప్రతికూలతలన్నీ తొలగిపోయి నువ్వు నెమ్మదిగా జీవించాలి అంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయనకు ప్రార్థన చేయగలిగితే, ఆయన్ని ఆశ్రయించగలిగితే నీకు నెమ్మది కలుగుతుంది. బైబిల్లో యేసుక్రీస్తు చెప్తారు, భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తానని ప్రభువు చెప్పారు. కనుక ఆయన యొద్దకు వెళ్ళి ఆయన మార్గంలో మనం నడుచుకోగలిగితే మనకి నెమ్మది కలుగునగాక. ఆమేన్, ఆమేన్.